అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన జమీందారు చెరువు అనే కథను విందాం. ఈ కథ సెప్టెంబర్ 2002 చందమామలో ప్రచురింపబడింది. కొండాపురం అనే గ్రామంలో కాస్త పొలం పుట్రా ఉన్న వ్యక్తి ఒకడు అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఎవరికే సహాయం కావలసి వచ్చినా చేయడమే కాక తనకున్న కలిమిలో బీదాబిక్కీకి దాన ధర్మాలు చేసేవాడు. ఇలాంటి వాడికి గనక జమీందారి ఉంటే చేతికి ఎముక లేకుండా దానం చేస్తాడు అంటూ ఆ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు కూడా ఎంతగానో మెచ్చుకునేవారు. కాలక్రమేణా ఆ వ్యక్తి అసలు పేరు మరుగున పడిపోయి ప్రజల మధ్య అతడి పేరు జమీందారుగా స్థిరపడిపోయింది. పైగా అతడు ఒంటరివాడు. పెట్టి పోషించవలసిన దగ్గర బంధువులు తనకెవరూ లేరు. కొండాపురం అచ్చెర్లకోట జమీందారుకు తన జమీ గ్రామంలోనే ఒకడు జమీందారుగా పిలువబడుతున్నాడని విని సంగతి ఏమిటని దివానును పిలిచి అడిగాడు. అందుకు దివాను, మహారాజా, ఒక వ్యక్తిని దేవుడని పిలిచినంత మాత్రాన అతడు దేవుడైపోడు. అలాగే కొంచెం దానగుణం ఉన్నది కదా అని అతన్ని ప్రజలు జమీందారుగా పిలిచినంత మాత్రాన తమ కీర్తికి ఏమాత్రం భంగం రాదు. వాకబు చేసి చూశాను. అతనికి తండ్రి తాతల నుంచి కొంచెం ఆస్తి సంక్రమించింది. బంధువులు పెద్దగా లేరు. ఇంకా పెళ్లి కాలేదు. జమీందారీతనం అనేది పుట్టుకతో రావాలి. వయస్సు, పొంగు, ఉద్రేకంలో చేస్తున్న ఈ దానధర్మాలు సంసారి కానంత వరకే. ఇటువంటి విషయాలు మనం అసలు పట్టించుకోకూడదు అన్నాడు. ఆ మాటలకు జమీందారు నవ్వి ఊరుకున్నాడు. ఇలా ఉండగా కొండాపురం గ్రామాధికారి కాలం చేశాడు. కొత్త గ్రామాధికారిని నియమించాల్సి ఉంది. అందుచేత జమీందారు దివానుతో, ఈ రోజు నుంచి నా సంస్థానంలో నేనొక్కడనే జమీందారుగా పిలువబడాలి. ఇదే మంచి అదను. చనిపోయిన గ్రామాధికారికి వారసులు లేరు. అందరికీ సహాయం చేస్తూ మంచివాడుగా జమీందారుని పిలిపించుకుంటున్న ఆ వ్యక్తిని గ్రామాధికారిగా నియమించండి. అందువల్ల అతడినెవరూ ఇక జమీందారుని పిలవరు. పైగా మంచివాడు, సమర్థుడు కనుక మనకు రావాల్సిన శిస్తులన్నీ చక్కగా వసూలు చేయించి క్రమం తప్పకుండా ఖజానాకు జమ చేయిస్తాడు అన్నాడు. దివాను అప్పటికప్పుడే బయలుదేరి కొండాపురం వెళ్ళి ఆ వ్యక్తిని గ్రామాధికారిగా నియమించాడు. ప్రజలు ఎంతగానో సంతోషించారు. జమీందారు ఆజ్ఞ ప్రకారం గ్రామస్తులు తాము జమీందారుని పిలిచే వ్యక్తిని తమకు గ్రామాధికారిగా అంగీకరించినా అతన్ని గ్రామాధికారిగా కాక ఇంకా జమీందారునే పిలుస్తున్నారని విన్నా దివానును ఆ విషయాన్ని జమీందారుకు చెప్పకుండా ఊరుకున్నాడు. ఒక ఏడాది గడిచింది. శిస్తులు వసూలు చేసే సమయం వచ్చింది. కొండాపురం గ్రామాధికారి అయిన జమీందారు ఇంకా కొన్ని శిస్తులు వసూలు కావలసి ఉన్నప్పటికీ తానే ఆ సొమ్ము వేసేసి మొత్తం 800 రూపాయలు గ్రామ నౌకరు చేతికిచ్చి ఖజానాలో జమ చెయ్యమని అచ్చెర్లకోట పంపించాడు. కొండాపురం నుంచే కాక ఇంకా అనేక గ్రామాల నుంచి శిస్తులు పట్టుకుని కొండాపురం నౌకరులాగే చాలామంది రావడంతో ఖజానా అధికారి ఊపిరి సలపనంత పనిలో మునిగిపోయాడు. కొండాపురం గ్రామ నౌకరు కొంచెం మొహమాటస్తుడు. చొరవగా అధికారి ముందుకు వెళ్ళలేక తెచ్చిన సొమ్మును భద్రంగా దగ్గర ఉంచుకుని దిక్కులు చూడసాగాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన దివాను అమాయకంగా కంగారుగా అటూ ఇటూ పచారులు చేస్తున్న గ్రామ నౌకరును పలకరించి అతడు కొండాపురం నుంచి వచ్చాడని తెలుసుకొని, శిస్తు ఎంత తెచ్చావేమిటి అని అడిగాడు. దొర, 800 తెచ్చాను అన్నాడు గ్రామ నౌకరు. అలాగా, మీ జమీందారు గ్రామాధికారి ఘటికుడే. పాత ఆయన ఏనాడు ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి జమ కట్టిన పాపాన పోలేదు. నువ్వు తెచ్చిన డబ్బు చూసి సరిగ్గా ఉన్నది లేనిది తేలేంత వరకు రసీదు ఇవ్వరు. ఏమైనా సమర్థవంతుడైన గ్రామాధికారి పంపిన నౌకరును గౌరవించి తీరాలి మరి అంటూ దగ్గరుండి 800 రూపాయల జమ కట్టినట్టుగా రసీదు తెప్పించి ఇచ్చేశాడు. అయితే ఇక్కడ దివాను, గ్రామ నౌకరు ఖజానా అధికారికి డబ్బు చెల్లించేసి రసీదు కోసం ఎదురు చూస్తున్నాడని పొరపాటు పడ్డారు. ఇక ఖజానాధికారి కూడా డబ్బు తీసుకున్నాననే అనుకుని దివాను చెప్పిన మాటకు గౌరవం ఇచ్చి డబ్బు జమ చేసుకున్నట్టుగా రసీదు ఇచ్చేశాడు. గ్రామ నౌకరు బిడియస్తుడు గనక ఏమంటే ఏమొస్తుందో అని భయపడి రసీదు, ఖజానాకు కట్టని డబ్బు తిరిగి తీసుకొచ్చి జమీందారు గ్రామాధికారికి ఇచ్చేశాడు. జమీందారు గ్రామాధికారి రసీదును 800 రూపాయలను జాగ్రత్తగా లెక్క కట్టాడు. ఒక రోజున ఆయన ఉదయం పొలం వెళ్ళి తిరిగి వస్తుంటే తన గ్రామంలోని ఆడవాళ్లు బిందెలతో ఎదురయ్యారు. వాళ్ళు గ్రామానికి అరకోసు దూరంలో ఉన్న కొండవాగు నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. అది చూసి గ్రామాధికారి జమీందారు జాలిపడి గ్రామ సమీపంలోనే చెరువు తవ్విస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే ఆయన మంచినీరు ఎక్కడ పడుతుందో చెప్పగల నిపుణులను పిలిపించాడు.
వాళ్ళు కొండాపురం అంతా తిరిగి జమీందారు గ్రామాధికారి పొలం ప్రాంతం చెరువు తవ్వడానికి అనుకూలమని, ఆ నేల చెరువు నీటిని పరిశుభ్రంగా ఉంచగలదని చెప్పారు. జమీందారు గ్రామాధికారి తనకున్న పొలంలో 1 ఎకరం నేల కేటాయించి చెరువు తవ్వించే ప్రయత్నం చేశాడు. అందుకోసం జమీందారుకు కట్టకుండా గ్రామ నౌకరు తిరిగి తెచ్చిన 800 ఖర్చు పెట్టాడు. చెరువు పూర్తయ్యాక అందరూ దాన్ని జమీందారు చెరువు అని పిలవసాగారు. ఆ నీరు చాలా తియ్యగా ఉండి త్వరలోనే చుట్టుపక్కల గ్రామాల్లో పేరు సంపాదించుకుంది. అయితే అందరి నోళ్లలోనూ అది జమీందారు చెరువుగా నానుతూ అచ్చెర్లకోట జమీందారుకు తెలియవచ్చింది. జమీందారు పేరు మీద చెరువు ఏమిటని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. జమీందారు దివానును పిలిపించి ఆరా తీశాడు. తీగలాగితే డొంక కదిలిందన్నట్టు కొండాపురం నుంచి ఖజానాకు 800 జమ కాలేదన్న విషయం బయటపడింది. జమీందారు కోపంగా కొండాపురం వెళ్లి జమీందారు గ్రామాధికారిని నిలదీశాడు. జమీందారు గ్రామాధికారి జరిగినది చెప్పి జమీందారుకు రసీదు చూపించి, ఇది ఏ విధంగా చూసినా జమీందారు చెరువు, స్థలం నాదే అయినా తమరు కళ్ళెర్ర చేస్తే ఆ స్థలం హక్కు మీదే అవుతుంది. ఆ చెరువు తవ్వించిన ఖర్చు తమ ఖజానాదే. డబ్బు చెల్లించినట్టుగా రసీదు ఉంది కాబట్టి ఆ డబ్బును నేను చెరువు కోసమే ధైర్యం చేసి వినియోగించాను. మేమందరము జమీందారు సేవకులం. జమీందారు సేవకుడుగా నేను తవ్వించినప్పటికీ ఇది జమీందారు చెరువని పిలవడంలో తప్పు లేదు కాబట్టి మాపై కోపగించుకోకండి అన్నాడు. గ్రామస్తులు కూడా జమీందారుతో ఒక్కొక్కరుగా, అయ్యా, ఈ జమీందారు చెరువు మాకెంతో సౌకర్యంగా ఉంది. మీరు మరింత శిస్తు పెంచినా మేం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. జమీందారు కొంతసేపు మౌనంగా ఆలోచించి గ్రామాధికారి జమీందారు కేసి తిరిగి, జమీందారంటే ప్రజలలో కలిసిపోయి వాళ్లకు మేలు చేయడమేనని నీ ప్రవర్తన చెబుతున్నది. అందుచేత నువ్వు ఇక గ్రామాధికారివి కావు, కొండాపురం జమీందారువి. నిన్ను సాటి జమీందారుగా అంగీకరిస్తున్నాను అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.